హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 31 డిసెంబర్ కాబట్టి స్వామి పూజ అయితే చూడడానికి వచ్చాము. రండి లోపలికి వెళ్దాం. ఇక్కడ చూడండి, బయట డెకరేషన్ చాలా బాగా చేశారు. అమ్మవార్లకి చూడండి ఎంత బాగా చేశారో. అమ్మవారులని చాలా బాగా అలంకరించారు. చూస్తుంటే ఇంకా చూడాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఇక్కడ ఎంట్రీలోనే వినాయకుడిని చాలా బాగా అలంకరించారు. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డెకరేషన్ అంతా కూడా. చూడండి వినాయకుడు ఎంత బాగున్నారో. డెకరేషన్ అయితే సూపర్గా అంటే సూపర్గా చేసిరు. కలిచ్చి పడేసి డెకరేషన్. అండ్ ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్తే విష్ణుమూర్తి పడుకొని ఉన్నారు. చూడండి ఇక్కడ డెకరేషన్ ఎంత బాగా చేశారో. చూడండి ఒకసారి ఎంత బాగా చేశారో. నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇక్కడ ముగ్గురు దేవతలు ఉన్నారు. ఇక్కడ కూడా చాలా బాగా విగ్రహాలకు అలంకరించారు. ఒకసారి డెకరేషన్ మరొకసారి చూడండి లోపల ఎంత బాగుందో. ఇంకా పబ్లిక్ అయితే ఫుల్ మంది వచ్చారు. రష్ అయితే చాలా బాగుంది. బట్ మీకోసం అని చెప్పి నేను వీడియో అయితే తీశాను కష్టపడి. ఇక్కడ చూడండి చెట్లు పెట్టారు దేవుడి ముందు, చాలా బాగుంది. ఇక్కడ నాగదేవత అయితే ఉంది కొంచెం లోపలికి రాగానే. చూడండి ఇక్కడ కూడా చాలా బాగా చేశారు. ఇది లోపల అన్నమాట, గుడి లోపల డెకరేషన్ చాలా బాగా చేశారు. నందికి కూడా చేశారు లోపల ఓం అని, చాలా బాగా డెకరేషన్ చేశారు. ఈరోజు లాస్ట్ డే అని చెప్పి అయ్యప్ప స్వాములది పూజ చాలా గ్రాండ్గా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. అండ్ ఇది లోపట దేవత. ఇక్కడ చూడండి ఓం అని మళ్ళీ రాశారు. ఇది అయ్యప్ప స్వామి గుడి అన్నమాట. చూడండి ఎంత బాగా చేశారో. చూడండి అయ్యప్ప స్వామిని. మేము వెళ్ళినప్పుడు అయితే పబ్లిక్ అయితే చాలా అంటే చాలా మంది ఉన్నారు. ఇక్కడైతే అయ్యప్ప స్వామిల కాలు మొక్కుతున్నారు అన్నమాట పబ్లిక్ అందరూ. స్వాములు అయితే లైన్గా వెళ్తున్నారు. ఇంకా పబ్లిక్ అయితే కాలు మొక్కుతున్నారు అందరూ. ఇక్కడ చూడండి అమ్మవారిని ఎంత బాగా డెకరేట్ చేశారో. ఇదే అయ్యప్ప స్వామి మెట్ల పైన చేశారు అమ్మవార్లకి డెకరేషన్. ఎంత బాగా చేశారు ఫ్లవర్స్తోని. కింద ఫ్లోర్ మొత్తం ఫ్లవర్స్తో అయితే చాలా బాగా చేశారు. అంటే మెట్లు అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కి రాగానే ఇట్లా ఫ్లవర్స్తో చేశారు. ఓం అని రాశారు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ చూడండి శివపార్వతులు ఎంత బాగా డెకరేట్ చేశారు. నేనైతే డెకరేట్ చేసిన వాళ్ళకైతే 100కి 100 మార్క్స్ ఇస్తాను. ఎందుకంటే ఇంత మంచిగా అటు ఇటు పోకుండా డెకరేట్ చేశారు కాబట్టి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి వాళ్ళకి. ఇంత మంచిగా చేశారు కాబట్టి. చూడండి ఎంత బాగున్నాయో. శారీస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ అయ్యప్ప స్వాములు అయితే వెళ్తున్నారు లైన్గా. చూడండి పబ్లిక్ ఎంత రష్ ఉందో. అసలు కూర్చోడానికి ప్లేస్ కూడా లేదు, అలా ఉంది. కానీ చాలా బాగుంటే చాలా బాగా చేశారు. డెకరేషన్ కానీ పూజ కానీ చాలా బాగా చేశారు. ఇక్కడైతే స్వాముల మీద పెద్ద స్వామి గారు వాటర్ అయితే వేస్తున్నారు. వాళ్ళ కలశంలో ఉన్న వాటర్. ఇంకా వాళ్ళ లైన్గా మెట్లు ఎక్కి వెళ్తున్నారు, బంగారు మెట్లు స్వాములందరూ. చూడండి పబ్లిక్ ఎట్లా ఉందో.
అండ్ ఇంత పెద్ద పూజ చేసిరు కాబట్టి ఎవరో ఒకరు వస్తుంటారు కదా. ఎవరు వచ్చిరంటే లీడర్స్ అయితే వచ్చారు చాలామంది. అండ్ లాస్ట్లో ఫోటో వేస్తాను నేను, అండ్ వీడియో కూడా కొంచెం సేపు తర్వాత వస్తుంది. లాస్ట్కి ఎంపీ అయితే వచ్చారు అండ్ మా అక్కకి పిలిచి మాట్లాడారు కూడా. మా అక్కతో చాలా బాగా మాట్లాడారు. బీజేపీ ఎంపీ అనమాట. అండ్ ఇక్కడ అందరూ వైట్ డ్రెస్లో ఉన్న వాళ్ళంతా లీడర్సే. పూజ అవుతుందని చెప్పి చూస్తున్నారు. అండ్ పబ్లిక్ అయితే రష్ చెప్పని అవసరం లేదు, చాలామంది వచ్చారు. అండ్ స్వాములు కూడా చాలామంది ఉన్నారు. చూడండి పబ్లిక్ ఎట్లున్నారో. ఇక్కడైతే స్వాములు బంగారు మెట్లు అయితే ఎక్కుతున్నారు అనమాట. గోల్డెన్ స్టెప్స్ చూడండి. స్వాములు అయితే చాలామంది ఉన్నారు. అండ్ ఇంకొక స్వామి కూడా ఎక్కారు. అండ్ ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారు, రష్. లోపల చూసుకున్నట్లయితే ఇది ఆంజనేయుల గుడి. చూపిస్తా అన్నా కదా, ఈయననే బీజేపీ ఎంపీ అనమాట. మిడిల్లో ఉన్న ఆయనే. అక్కనైతే పిలిచి చాలా బాగా మాట్లాడారు ఎడ్యుకేషన్ గురించి అండ్ సంథింగ్ చాలా బాగా మాట్లాడారు. ఇక్కడైతే స్వాములు అందరు తింటున్నారు. సారీ ఎడిటింగ్ చేసి పెట్టేలోపు లేట్ అయ్యింది. అండ్ 4 days తర్వాత 5 days తర్వాత పెట్టారని తిట్టుకోకండి, బ్యాడ్ కామెంట్స్ పెట్టకండి.